వైద్య వ్యవస్థ హాస్పిటల్లో ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ లేదు, డాక్టర్ లేదు, సిస్టర్ లేదు. మన వైద్య వ్యవస్థ నాశనం. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ నాశనం. ఏ మంచి నడిపిస్తుంది? రాష్ట్రాన్ని టోటల్ గా అతలాకుతలం చేస్తున్నారు. తుఫాను వస్తే పైసలు నీకు, కరోనా వస్తే దేవుడు తీసుకెట్టు. ఏం చేస్తున్నారు? వీళ్ళు 1,00,000 కోట్లు సంపాదించారు తప్ప ఇంకేం చేయలేదన్న. ఇలా మనకు అవినీతి రహిత పాలన రావాలి. ఒక్క మనిషి కొట్లాడుతున్నాడు దేశం మొత్తంలో అవినీతి మొత్తం మటుమాయం చేద్దామని. మీరు మీ ఒక్క ఓటు వేయండి, అది చక్కగా మోడీ గారికి పోతుంది. ఒక్క ఓటు వేయండి, మోదీ గారికి పోతుంది. గోదావరి గెలుస్తుంది. ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తే మన సమాజం బాగుపడుతుంది, మార్పు వస్తుంది. అవునా కదా? ఒప్పుకుంటారా అన్న? ఒప్పుకుంటారా? మనకి ఇల్లు కావాలన్నా, ఇంట్లో బీమారైతే బీమా కావాలన్నా, మనకి బియ్యం కరోనా వస్తే ఫస్ట్ 3 నెలలు ఫ్రీ ఇచ్చిండు, తర్వాత 6 నెలలు పెంచిండు, మళ్ళీ నిన్న వచ్చే సంవత్సరం మార్చి దాకా కూడా మళ్ళీ ఫ్రీ బియ్యం పెంచిండు నరేంద్ర మోడీ పెంచిండు. ఇక ఎవరికైనా పార్ట్ టైం టీచర్ 26,000 మందికి రెగ్యులరైజ్ చేయలేదట. ఓలకి చేసిండు రెగ్యులరైజ్, ఓలకి చేసి చెప్పి ఓడికి చేయలేదు. కోర్టుకు పోయిండు గవర్నమెంట్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తే జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని కోర్టుకు పోయిండు. అఫిడవిట్ ఇచ్చింది. ఏడుకెళ్ళి మొత్తం అప్పులు చేసుడు మింగుడు, అప్పులు చేసుడు మింగుడు, అప్పులు చేసుడు మింగుడు. ఈయన మింగుడు ఆపేస్తే జిహెచ్ఎంసీ 10 ఇంతల అభివృద్ధి 2 నెలలే చేస్తుంది. దయచేసి అందరినీ చేతులు జోడించి నమస్కారాలు పెట్టుకుంటూ మిమ్మల్ని కోరుతా ఉన్నా, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపేయండి, గోదావరమ్మని గెలిపేయండి. మీకు ఎక్క పని కూడా లేదు. పొద్దున్నే ఓన్లీ పోలింగ్ స్టేషన్ పోలింగ్ వేయించుండ్రి, అందరూ ఓటు వేయాలి. పోగానే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేరు గోదావరమ్మ ఉన్నది, కమలం ఉన్నది. మళ్ళా కిందికి చూడకూడదు. కిందికి చూస్తే మళ్ళా అదే దరిద్రమైన గులాబీ రాదు, గలీజ్ ముఖాలు చూడబుద్ధి కాదు. మంచిగా ఆనాడు హాలిడే ఇస్తుంది కదా గవర్నమెంట్, ఓన్లీ చల్లగా ఓన్లీ పొద్దున పైన నెంబర్ ఫస్ట్ నెంబర్ మీద గుంటూరి ఓటు, ఇంటికి వచ్చి చల్లగా అనుకోరు. కిందికి చూడకూడదు. మా నిజామాబాద్ లో కూడా, ఇందూరులో కూడా పార్లమెంట్ టైంలో నాది ఫస్ట్ ఉండే. ఓళ్ళు అందరు వేరు ఫస్ట్ గుద్దేసిరు, కిందికి మొఖాలు ఉండే వాళ్ళ కింద అనే కలిసి కానీ మన చూసుడు ఎందుకు మన మూడు ఖరాబ్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడు, దేవుడే పడగొట్టింది కదా, దేవుడే పడగొట్టింది కదా. చూడబుద్ధి కాక వాళ్ళందరూ మనం ఇంత మంచి మూడు ఉన్నది మనకి, ఎలా చల్లగా వాతావరణం, మబ్బులు పట్టినాయి, మంచిగా ఎంజాయ్ చేద్దాం మీటింగ్ అని. దేవుడే ఆ మొఖాలు కనబడితే 3 ఖరాబ్ అవుతుంది. దేవుడే పడుతుంది. దేవుడు కూడా భారతీయ జనతా పార్టీకి సాధిస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇస్తారు కదా పక్క, అందరూ పక్క. చలో జోర్ సే బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్.